దేవుని వాక్యాన్ని విందాం. ప్రభు మనతో మాట్లాడబోతుండగా సర్వాధికారి అయిన దేవుడు, కృపా కనికరం కలిగిన తండ్రి వివరాన్ని మనకు వినిపిస్తూ ఉండగా దీన్ని విశ్వాసము కలుగుతుంది. వెనుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుందని దేవుని వాక్యము మనకి బోధిస్తూ ఉండగా ప్రభువా విని విశ్వసించే హృదయాన్ని అనుగ్రహించమని ప్రార్థిద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా గొప్ప దేవా, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలం మీ పాద సన్నిధిలో చేరి ఈ ఆరాధనలో తండ్రి మిమ్మల్ని ఘనపరుస్తున్నాను. ఈ ప్రియ సంఘంతో కలిసి మిమ్మల్ని స్తుతించడానికి బలహీనుడును అయోగ్యుడును ఎన్నిక లేనివాడను ప్రభువా మీరు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యత కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభువా నన్ను నిలబెట్టండి, నా ద్వారా మీరు మాట్లాడండి తండ్రి. అనేకులు విని విశ్వసించి నీ యొక్క విలువైన ఆశీర్వాదాలు అనుభవించడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేయొచ్చు. గొప్ప దేవుడో మిమ్మల్ని స్తుతిస్తున్నాను. సంఘ కాపరిని, పెద్దలను, ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించమని, సర్వాధికారి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రతి ఆటంకాలు తొలగించమని యేసు ప్రభు నామంలో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయతో కూర్చోండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా, దేవుని కుటుంబమా, ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాల ఆరాధనలో కూడి ఉన్న మీ అందరికీ శుభములు తెలియజేయుచున్నాను. నన్ను ఆహ్వానించి మీ మధ్యలో నిలబడడానికి దేవుని ప్రేరేపణ వలన నన్ను ఆహ్వానించినటువంటి సంఘ ఎగ్జిక్యూటివ్ కమిటీ వారందరికీ కూడా దేవుని నామంలో మరి కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. ప్రెసిడెంట్ గారు ఆనంద్ గారు, సెక్రటరీ గారు యోనా గారు, ట్రెజరర్ గారు ప్రవీణ్ మోహన్ గారు, అలాగనే ప్రత్యేకంగా మరి దైవజనులు ఈ సంఘాన్ని మీతో కలిసి దేవుని పరిచర్యలో నడిపిస్తున్నటువంటి దైవజనులకు కూడా ప్రత్యేక మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఎవరో వారికి తెలియపోయినప్పటికీ మీతో ఈ సమయాన్ని గడపడానికి కాపరి ఎగ్జిక్యూటివ్ పెద్దలు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయచ్చు. మరి నేను ఇక్కడికి రావడంలో మా ప్రియ సోదరుడు మరి తేల రతన్ కుమార్ గారు, మరి సహోదరి సునీత గారు, మరి రిక్కీ, నిఖిల్, బంటి, ఈ కుటుంబం మరి గత 16 సంవత్సరాలుగా నర్సాపేటలో నాకు ప్రియమైన కుటుంబం. మరి సునీతమ్మ తల్లి అమ్మ మేరీ రాజారావు గారు మాకు ఎగ్జిక్యూటివ్ మెంబర్గా పనిచేశారు. అలానే నన్ను ప్రేమించే కుటుంబం. వారి ద్వారా మరి ఇదిన్న మీ మధ్యలోకి రావడానికి మరి ప్రేరేపించబడి వారు ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నారు. యాక్చువల్గా బయటకు వెళ్ళను నేను ఎక్కడు, సండేస్ అస్సలు వెళ్ళడం అనేది కుదరదు. ఏదైనప్పటికీ మరి రతన్ కుమార్ గారు చక్కగా ఈ క్వాయర్ డైరెక్టర్గా ఉంటూ మరి అంతేకాదు తేళ్ళ కుటుంబాలు విద్యావంతులు, మల్టీ టాలెంటెడ్ కలిగినటువంటి కుటుంబాలు. వారిని బట్టి కూడా మరి దేవుని స్తుతిస్తూ సంఘ పక్షాన, మా కుటుంబ పక్షాన ప్రియ కుటుంబానికి వందనాలు చెల్లిస్తూ మేరికస్ మెమోరియల్ సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ నర్సాపేట సంఘ పక్షాన మీ అందరికీ కూడా ప్రభువైన యేసు నామంలో మరి శుభములు తెలియజేయచ్చు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాలని కూడా
మరి ప్రార్థిస్తున్నాను. నేను ఇక్కడ హైదరాబాద్లోనే ఏసీటీసీలో మరి వేదాంత విద్య అభ్యసించాను. బాల్నగర్ బాప్టిస్ట్ చర్చ్లో 2004 నుండి 7 వరకు ఇక్కడే నేను పరిచర్య చేశాను. 2000 బ్యాచిలర్గా అక్కడ జాయిన్ అయ్యి 2004లో మా మ్యారేజ్ అయ్యి ఆ తదుపరి నర్సరావుపేటకి వెళ్ళాం. అక్కడ దాదాపు 16 సంవత్సరాల నుంచి దేవుడు నడిపిస్తున్నాడు. మా కొరకు కూడా మీ అందరూ ప్రార్థించాలని, అలానే ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, పెద్దలు, పాస్టర్ గారికి, సంఘ పెద్దలకు, కుటుంబాలన్నిటికీ కూడా ప్రభు పేరిట మరి కృతజ్ఞతలు తెలియజేయచ్చు. కొద్ది సమయం దేవుని వాక్యములో నుండి ఎక్కువ సమయం మీ వినేదాన్ని బట్టి, ఇలానే టైం కూడా చాలా అవుతుంది కనుక కొద్ది సమయం దేవుని వాక్యాన్ని విందాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం చివరి భాగం. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందెదరు. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందెదరు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు ఆనందించడం ఎలాగో ఈ నెహెమ్యా గ్రంథంలో నుండి 8వ అధ్యాయము, 9వ అధ్యాయము, 10వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాల్లో ప్రజలు దేవుని యందు ఆనందించడం అంటే ఏంటి, నిజమైన దేవుని ఆనందం ఎలా ఉంటుంది, దేవునిలో ఆనందించడం అనేది 2 రకాలుగా ఉంటుంది. దేవుడిచ్చిన ఆశీర్వాదాల్లో ఆనందించడం ఈరోజు క్రైస్తవులు అనుభవిస్తున్నారు. కానీ దేవుని యందలి ఆనందం అంటే దేవుని వాక్యపు వెలుగులో ఆనందించడం. 112వ కీర్తన 1వ వచనంలో యెహోవాను స్తుతించుడంటూ, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. దేవుని వాక్యములో ఆనందించడం, దేవుని వాక్యము విన్నప్పుడు ఆనందముతో దాన్ని స్వీకరించి అందులో ఆనందించే ఆనందం దేవుడు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని వాక్యము మనం వింటూ ఉన్నప్పుడు జనరల్గానంట కొన్ని స్పందనలు ఉంటాయి. అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో పౌలు ఏథెన్స్లో అరియోపగ అనే ఒక పెద్దల జ్ఞానుల సభలో నిలబడి ఆయన దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు 32వ వచనంలో మృతుల పునరుద్ధానాన్ని గూర్చి విన్నప్పుడు కొందరేమో అపహాస్యం చేశారు, కొందరేమో మరలా చెప్పు వింటామన్నారు, ఇంకొందరేమో హత్తుకొని విశ్వసించి హత్తుకొన్నారు. కాబట్టి దేవుని వాక్యము వింటూ ఉన్నప్పుడు మనలో ఏదో ఒక రకంగా స్పందనలు ఉంటాయి. దేవుని వాక్యము వింటున్నప్పుడు తప్పకుండా దేవుని వాక్యానికి ఉన్న శక్తి ఏంటంటే అది మనుషులలో పనిచేస్తుంది. అది నెగిటివ్ అయినానో పాజిటివ్గానైనా. కాబట్టి దేవుని వాక్యము వినపడుతూ ఉన్నప్పుడు ఎలాగూ ప్రజలు స్పందిస్తే ఆనందం ఉంటుంది. ఏ విధమైన ఆనందం? నెహెమ్యా గ్రంథం మనము చాలాసార్లు విని ఉంటాం, చదివి ఉంటాం. పాస్టర్ గారు కూడా చాలా విషయాలు ఈ వాక్యములో నుండి మీకు చెప్పి ఉండవచ్చు. 13 అధ్యాయాలు ఉన్నాయి. 13 అధ్యాయాల్లో మొదటి 6 అధ్యాయాలు నెహెమ్యా యెరూషలేము ప్రాకారాలు కట్టడం, యెరూషలేము యొక్క ప్రాకారాలను కట్టడం. మిగతా 7 నుండి 13 అధ్యాయాలు ప్రజలను సంస్కరించడం. ఒకటేమో డబ్బు వలన, పని వలన జరిగింది, రెండవదేమో వాక్యం వలన జరిగింది. డబ్బుతో బిల్డింగ్స్ కడతాం కానీ ప్రజలను మార్చలేము. దేవుని ప్రజలను దైవికమైన మార్గములో నడిపించాలి అంటే అది తప్పకుండా దేవుని వాక్యముతోనే జరగాలి. దేవుని వాక్యముతోనే జరగాలి. వాక్యానికి ఉండే ప్రత్యేకత ఏంటంటే
వాక్యము వెల్లడి ఎగుటతోడనే వెలుగు కలుగుతుంది. వాక్యానికి ఎప్పుడు అది సపరేట్ చేస్తుంది. ఆదికాండం 1వ అధ్యాయంలోనే దేవుడు వెలుగు కలుగునుగా కనగానే వెలుగును చీకటిని దేవుడు వేరుపరిచాడు. సో దేవుని వాక్యం ఎప్పుడు కూడా సపరేట్ చేస్తుంది. దేవుని వాక్యం ఎక్కడ వెల్లడెగితే అక్కడ వెలుగు ఉంటుంది. అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయంలో యోహాను యేసుక్రీస్తు ప్రభువును దేవుని వాక్యముగా పరిచయం చేస్తూ ఏమంటాడంటే, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. సో దేవుని వాక్యాన్ని గురించి చెప్పబడ్డప్పుడు లోగోస్, రేమా 2 పదాలు వాడాడు. లోగోస్ ఆయనలో ఉన్నటువంటి జీవము, రెండవది ఆయన ద్వారా పలకబడిన మాట. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులను వెలిగిస్తుంది. అందుకే ఈ బైబిల్కి మరి జీవగ్రంథం, ఈ జీవగ్రంథం అని ఎందుకు దీన్ని వాడతామంటే, ఇందులో ఉన్నటువంటి వ్యక్తి జీవించే వ్యక్తి. ఆయనలో జీవం ఉండెను, ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా అది జీవింపజేస్తుంది. కాబట్టి దేవుని వాక్యం అనేది మానవ జీవితాలను ఎంతగా ప్రభావితము చేస్తుందో, చైనా ఒక ప్రెసిడెంట్ ఇలా అన్నాడంట, మై సోల్జర్స్ ఆర్ మై ఎనిమీస్ ఆర్ నాట్ సోల్జర్స్ విత్ గన్స్ బట్ క్రిస్టియన్స్ విత్ బైబిల్ అన్నాడంట. మై ఎనిమీస్ ఆర్ నాట్ సోల్జర్స్ విత్ గన్స్ బట్ క్రిస్టియన్స్ విత్ బైబిల్ అన్నాడంట. నాకు గన్ను పట్టుకున్నటువంటి శత్రువును చూస్తే భయం లేదు, కానీ బైబిల్ పట్టుకున్నటువంటి, బైబిల్ను పాటించేటువంటి క్రైస్తవులు అంటేనే భయం అవుతుంది. కాబట్టి దేవుని వాక్యము ఈ నెహెమియా గ్రంథంలో మొదటి 6 అధ్యాయాల్లో ఆయన దేవుని మందిరాన్ని లేక యెరూషలేము నిర్మించడానికి ఆయన ఎంచుకున్నటువంటి విషయం ఏంటంటే ప్రార్థనతో ప్రజలను సమీకరించాడు, మనీ సమకూర్చారు, దేవుని యెరూషలేము ప్రాకారాలు నిలబెట్టిన తర్వాత ఇప్పుడు ప్రజలను సంస్కరించడం. మన చర్చ్ అంటే కూడా గుర్తుపెట్టుకోండి, ఒక అర్థం బిల్డింగ్. డోంట్ ఫోకస్ ఆన్ బిల్డింగ్ బడ్జెట్ అనేది ఎప్పుడు కూడా సంఘం యొక్క అభివృద్ధి కాదు. సంఘం అనేది గ్రూప్ ఆఫ్ పీపుల్. ఎవరైతే దోస్ హూ ఆర్ బిలీవ్ జీసస్, యేసుక్రీస్తును అంగీకరించిన విశ్వాసుల సమూహము, ఇది అభివృద్ధి చెందినప్పుడు సంఘం అభివృద్ధి చెందినట్టే. కాబట్టి దేవుని వాక్యము ఎక్కడ అది బోధించబడుతుందో అక్కడ దేవుని ప్రజలు సంస్కరించబడతారు. ఈ నెహెమియా గ్రంథం 8వ అధ్యాయానికి మనం ఏమి టాపిక్ పెట్టుకోవచ్చు అంటే, ప్రకటించబడ్డ దేవుని వాక్యము, ప్రతిస్పందించిన దేవుని ప్రజలు. ప్రకటించబడ్డ దేవుని వాక్యం. ఈ 8వ అధ్యాయం ఒకసారి మీరు చూస్తే, నెహెమియా, ఎజ్రా వీళ్ళని తీసుకొని వచ్చి, ఒక టీముని తీసుకొని వచ్చి, వారు 8వ అధ్యాయం 7వ నెల రాగా ఇశ్రాయేలీలు తమ తమ పట్టణములలో నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మం ఎదుటనున్న మైదానమునకు వచ్చి, యెహోవా ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రా అనే శాస్త్రితో చెప్పగా, 7వ మాసం, మీరు 6వ అధ్యాయం చూస్తే 6వ మాసంలో ఈ ప్రాకారాలు నిలపబడ్డాయి. 7వ మాసం అనేది ఇశ్రాయేలు జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి మాసం. అది ఆ 7వ మాసంలో మీరు లేవియాకాండ 23వ అధ్యాయం 3 పండుగలు వస్తాయి. శృంగధనుల పండుగ, ప్రాయశ్చిత్తార్థ పండుగ, తర్వాత పర్ణశాలల పండుగ. ఈ 7వ నెలలో వారు కూడి దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును, మీరు 8వ అధ్యాయం చూస్తే 2వ వచనంలో ధర్మశాస్త్ర గ్రంథం, 3వ వచనంలో ధర్మశాస్త్ర గ్రంథం, తర్వాత 5వ వచనంలో గ్రంథము, తర్వాత 8వ వచనంలో దేవుని గ్రంథం, 13వ వచనంలో దేవుని ధర్మశాస్త్రపు గ్రంథం, 14వ వచనంలో యెహోవా మోషేకు దయచేసిన గ్రంథం, అలాగనే 18వ వచనంలో దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచూ వచ్చెను. కనుక ఎజ్రా దేవుని యొక్క వాక్యాన్ని తీసుకొని ప్రజల మధ్యకు వచ్చి
ఒక ఎత్తైనటువంటి పీఠం మీద నిలబడి ఆయన దేవుని వాక్యాన్ని చదివి వినిపిస్తూ ఉన్నాడు. ఇంకొక టీము మరి వారు ప్రజలందరూ గ్రహించినట్లుగా దానిని ఇంటర్ప్రిటేట్ చేస్తున్నారు. 7వ వచనం నుండి లేవీయులను ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యమును తెలియజెప్పిరి. కాబట్టి ఇక్కడ ఒక టీము లేకపోతే ఒక సమూహము కూడి ఏమిటయ్యా వారు చేస్తున్న పని ఏంటంటే దేవుని వాక్యమును ధర్మశాస్త్ర గ్రంథమును ఎజ్రా తీసుకొని వచ్చాడు. నెహెమ్యా వీళ్ళందరూ కూడా ఒక టీముని ఏర్పాటు చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు, అంటే దాదాపు 6 అవర్స్, ఉదయం వాళ్ళది 6 నుంచి 6 వరకు, అంటే యూదుల యొక్క డే ఎట్ట స్టార్ట్ అవుద్దంటే సాయంత్రం 6 నుండి స్టార్ట్ అయ్యి మళ్ళీ సాయంత్రం 6 వరకు. సో ఉదయం నుండి వీరు మధ్యాహ్నం వరకు 6 అవర్స్ దేవుని వాక్యాన్ని మరి చదువుతూ వినిపించబడుతూ ఉన్నప్పుడు ప్రజల యొక్క స్పందన ఎలాగూ ఉంది మీరు జాగ్రత్తగా ఈ 8, 9, 10 అధ్యాయాలు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చదవండి. ఎలా ఉందంటే మనం ఈ అధ్యాయం 8వ అధ్యాయాన్ని చూస్తే వినడానికి వచ్చేటప్పుడు వారి యొక్క స్పందన ఎలా ఉంది, 10వ అధ్యాయంలో వింటూ ఉన్నప్పుడు వాళ్ళు ఎలా స్పందించారు, 9వ అధ్యాయం, 10వ అధ్యాయంలో విన్న తర్వాత వాళ్ళు ఏం డెసిషన్ తీసుకున్నారు, వాళ్ళేమి డెసిషన్ తీసుకొని దేవుని యందు ఆనందిస్తూ వెళ్ళారు. కాబట్టి ఈ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారు 7వ మాసమున దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకురమ్మని ఎజ్రా తీసుకొని వచ్చాడు. వారు సమాజ మందిరపు ప్రజలందరినీ సమకూర్చి వారిని తీసుకొని వచ్చినప్పుడు 3వ వచనం నుండి స్త్రీలు పురుషులు తెలివితో వినగలవారందరికీ చదివి వినిపించుచు వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. దీనికి ఆ మూల భాషలో ఎలా ఉంటుందంటే చెవి చాలా జాగ్రత్తగా, మీరు ఎప్పుడైనా అటు వెళ్తూ ఉన్నప్పుడు కుక్కలు మనుషుల శబ్దం వినగానే చెవులు ఎట్లా చేస్తాయి, సో అలాగూ దేవుడు కూడా ప్రభు న్యూ టెస్టమెంట్లో ఒక మాట అన్నాడు, వినుటకు చెవులు గలవాడు వినుగాక. సో వారు దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు శ్రద్ధతో, స్త్రీలు పురుషులు మరి పిల్లలు వీళ్ళందరూ కూడా శ్రద్ధతో ఆ దేవుని మందిరానికి వచ్చారు. వారు దేవుని వాక్యాన్ని వినిపిస్తూ ఉన్నప్పుడు ఎలాగూ వారు దేవుని వాక్యం పట్ల రెస్పెక్ట్ ఇచ్చారో ఈ అధ్యాయంలో మనము జ్ఞాపకం చేసుకుంటే 8వ అధ్యాయం ఏం చెప్తుందంటే దేవుని వాక్యం పట్ల వారు ఎలాంటి గౌరవాన్ని, రెస్పెక్ట్ ఇచ్చారు. ఈ 8th చాప్టర్ ఏంటంటే దే గివ్ రెస్పెక్ట్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. ఎలాగూ వారు దేవుని వాక్యానికి రెస్పెక్ట్ ఇచ్చారు. మీరు జాగ్రత్త చదివితే 5వ వచనం, ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలబడి జనులందరూ చూచుచుండగా దేవుని గ్రంథమును మరి విప్పి ఆయన చెప్తున్నప్పుడు ప్రజల యొక్క స్పందన చూడండి. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు. ఫస్ట్ వారు ఆమేన్ అంటే ఒక అర్థం ఏంటంటే ఏకీభవించడం, రెండవది నమ్మడం. ఆమేన్ అని మన ప్రార్థనలో కూడా చెప్తాం కదా, ఏంటి దానికి అర్థం అంటే నేను ఏకీభవిస్తున్నాను, రెండవది ఇవన్నీ కూడా నిశ్చయముగా జరుగుతాయని నమ్ముతున్నాను. కాబట్టి దేవుని వాక్యాన్ని వారు వింటూ ఉన్నప్పుడు ప్రజల యొక్క స్పందన ఎలా ఉందంటే వారు ఆమేన్. చాలాసార్లు ప్రియమైన వారలారా దేవుని సన్నిధానానికి వస్తాం కానీ ఎంతమంది నమ్ముతాము దేవుని వాక్యాన్ని? ఏదో చెప్పుకుపోతారు పాస్టర్ గారు కదా. ఒక ఆయన అంటారే 70 సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతున్నా, ఏం మారింది బైబిల్ అన్నాడంట. అప్పుడు అన్నాడంట పాస్టర్ గారు, బైబిల్ మారదురా నాయన, నువ్వు మారడానికి బైబిల్ ఇచ్చాడు అంతేనా. బైబిల్ మారదు, కాలానుగుణంగా కాంటెక్స్ట్ని బట్టి ప్రతి సందర్భములో దేవుని వాక్యము ఈ టెక్స్ట్ ఎప్పుడు మారదు.
కాంటెక్స్ట్కి అనుకూలంగా ఎప్పుడు కూడా దేవుని వాక్యం పనిచేస్తుంది. నువ్వు మారడానికి కానీ బైబిల్ మార్చడానికి కాదు, నువ్వు ఉంది అంట. ఈరోజు చాలామందిని మనం చాలామంది చూస్తే ఇలాంతా బైబిల్ మార్చడానికి ప్రయత్నం చేస్తారు కదా. సో బైబిల్ మనల్ని మార్చడానికి దేవుడు ఇచ్చాడు. వారు ఫస్ట్ స్పందన ఏంటంటే ఆమేన్ ఆమేన్ అని ఎజ్రాతో ఏకీభవించారు. రెండవది వారు చేతులెత్తి మరి దేవుని స్తుతిస్తూ చేతులెత్తడం పవిత్రమైనటువంటి స్థితిని సూచిస్తుంది, లేదా మన యొక్క నిస్సహాయతను సూచిస్తుంది. బైబిల్లో చేతులెత్తడం అనేది మన నిస్సహాయతని మన దేవుని ఎడల మనకున్నటువంటి పవిత్రతను జ్ఞాపకం చేస్తుంది. మూడవది వారు సాగిలపడి నమస్కారము చేశారు. సాగిలపడి మరి యెహోవాకు నమస్కరించిరి. ఎందుకు నమస్కారం సాగిలపడాలి దేవునికి? బైబిల్ ఏం చెప్తుందంటే సృష్టికర్త కాబట్టి ఆయనకి సాగిలపడాలి, ఇంక మనుషులకు సాగిలపడకూడదు. అది రెండవ అర్థం ఏంటంటే దేవుని మాత్రమే నీవు సాగిలపడాలి. యేసుప్రభు అన్నాడు కదా, సాతానా నీ దేవునికి మాత్రమే మొక్కి ఆయనను మాత్రమే సేవించాలి. కాబట్టి వీరు దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు ఆ దేవుని వాక్యం పట్ల ఎంత రెస్పెక్ట్ని ఇచ్చారో వారి అవుట్వర్డ్ విధానాన్ని కనపడుతుంది, వారు విన్నటువంటి విధానాన్ని కనపడుతుంది. వారు దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చినప్పుడు ఎలా ప్రజల యొక్క స్పందన ఎంత నిశ్శబ్దంగా, ఎంత గౌరవంగా, ఎంత భక్తి శ్రద్ధలతో దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారో. దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని నెహెమియా, ఎజ్రా వీరు తీసుకొని వచ్చి దేవుని వాక్యాన్ని వారికి బోధిస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యమును వారు ఫస్ట్ వినడం నేర్చుకున్నారు. ఈ రోమాపత్రిక 10వ అధ్యాయం మీరు ఎప్పుడైనా తర్వాత చదవండి. రక్షించబడాలంటే ఏం చేయాలనడానికి ఒక సీక్వెన్స్ని ఇస్తాడు అక్కడ పౌలు. ఒకళ్ళు ఏం చేయాలంటే క్రింద నుంచి వస్తే పంపేవాళ్ళు ప్రకటించాలి, ప్రకటించినప్పుడు వినాలి, విన్నవారు విశ్వసించాలి, విశ్వసించిన వారు ఏం చేయాలి? ఒప్పుకోవాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసిన వారు రక్షింపబడతారు. కాబట్టి ఇదంతా జరగాలంటే ఫస్ట్ ఒకరు పంపబడిన వారు ఏం చేయాలి? ప్రకటించాలి. ప్రకటించినప్పుడు వినకుండా ప్రార్థన చేయలేం, వినకుండా నమ్మలేం. అందుకని బైబిల్ ఏముంటుందంటే వినుట వలన విశ్వాసము కలుగుతుంది, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును మనము ఎలాగూ దాన్ని వింటున్నాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో కూడా మనకి ప్రభు ఈ ప్రకటన గ్రంథంలో చెప్పబడ్డప్పుడు ఏం చెప్తాడంటే సమయము సమీపించింది, ఈ ప్రవచన వాక్యములు వినువాడును చదువువాడును వాటిలో వ్రాయబడినవి గైకొనువాడును ధన్యుడు. అసలు దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఎందుకు ఈ దేవుని వాక్యాన్ని మనం చదవాలి? బైబిల్ ఏమంటుందంటే దేవుని వాక్యం అనేది అది పరిశుద్ధాత్మ వలన మనుషులు ప్రేరేపించబడ్డారు, ఆత్మావేశం వలన అది దేవుడు మనకిచ్చాడు. ఇంతకీ బైబిల్ మనం వినాలి, చదవాలి, దాన్ని చేయాలంటే అసలు బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్లో ఉన్న విషయాలేంటో మనకు తెలిసినప్పుడే దేవుని వాక్యం పట్ల మనకు శ్రద్ధ పెరుగుతుంది, దేవుని వాక్యం పట్ల మనము విశ్వాసాన్ని కనబరచగలుగుతాం. దేవుని వాక్యం మార్క్ ట్వైన్ అనే ఒక బ్రిటిష్ హాస్యవేత్త ఏమంటాడంటే, నాకు బైబిల్లో అర్థం కాని విషయాలు ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టలేదు, కానీ అర్థం చేసుకున్న విషయాలే నేను ఎంతవరకు పాటించాను అనేదే నన్ను ఇబ్బంది పెట్టా అంటాడు. చాలామంది బైబిల్ను చదవకపోవడానికి ఇది అర్థం కాదనుకొని కూడా దాన్ని ఏం చేస్తాం, మనం వదిలేస్తాం. కొన్నిసార్లు దేవుని వాక్యము ఏం చెప్తుంది?
దేవుని వాక్యం ఎందుకు మనం చదవాలి, ఎందుకు ఈ బైబిల్ దగ్గరికి రావాలంటే, నిన్ను ప్రేమించి నీ కొరకు మరణించిన యేసుక్రీస్తు ప్రభువుని గురించి బైబిల్ చెప్తుంది. నిన్ను ప్రేమించిన ఒక ఆయన ఉన్నాడు. మీరు అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో నపుంసకుడు ఒక అతను మరి యెరూషలేమునకు ప్రయాణమై వెళ్తే ఏం చేశాడు, రథంలో కూర్చొని దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడు ఆయనకు వివరించడానికి ఫిలిప్పును పంపుతాడు. ఫిలిప్ వెళ్ళి అడుగుతాడు, నువ్వు చదువుతుంది నీకు అర్థమవుతుందంటే ఏమన్నాడు, ఎవరైనా నాకు సహాయం చేయకపోతే నేను ఎలా తెలుసుకోగలను. అతను బైబిల్ చదువుతున్నప్పుడు ఎవరిని కనుగొన్నాడు, అతను యేసు ప్రభు తన కొరకు మరణించి అక్కడ రాయబడింది. ఇది ఎవరి గురించి రాయబడ్డారు, నా గురించా వేరే వాళ్ళ గురించా? దేవుని వాక్యము మనం విని చదువుతున్నప్పుడు ఆ బైబిల్లో నిన్ను ప్రేమించే దేవుని నువ్వు కనుగొంటావు. అప్పుడు ఆ అధ్యాయం ఉంటుంది, 8వ అధ్యాయంలో అతడు బాప్తిజం తీసుకొని రక్షించబడి సంతోషించుచు తన త్రోవను వెళ్ళాడు. ఏంటి అతని సంతోషం? ఆ రక్షకుడు దొరికాడు తనకి. ఈరోజు చాలామంది దేవుని వాక్యంలో అద్భుతాలనే చూస్తాం, లేదంటే దేవుని వాక్యంలో మనుషులు మనకేది అవసరమో అదే చూస్తాం. దేవుని వాక్యములో నీ కొరకు నా కొరకు నిన్ను నన్ను ప్రేమించిన యేసు ప్రభు ఉన్నాడు. ఈ యేసు ప్రభుని ఎప్పుడైతే నీవు కనుగొంటావో నిజమైన ఆనందం నీకు దొరికినట్టే. యేసు ప్రభుని నువ్వు కనుగొంటే, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనువాడు. సామెతలు 8వ అధ్యాయం చెప్తాడు, జ్ఞానం మాట్లాడుతుంది. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనువాడు. ఎక్కడ కనుగొనగలుగుతావు యేసయ్యను? ఈ దేవుని వాక్యాన్ని నీవు చదివినప్పుడే. ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై కూడా ఒకరోజు నిద్ర పట్టక రాజ సమాచార గ్రంథం తెస్తాడు కదా, చదివించుకున్నప్పుడు ఏం దొరుకుతుంది అక్కడ? తనను చంపడానికి ప్రయత్నిస్తే ఆ విషయాన్ని చెప్పిన మొర్దెకైని గురించి తెలుసుకుంటాడు. దేవుని వాక్యం కూడా అలాంటిదే. దేవుని వాక్యము మన జీవితాల్లో ఎందుకు దాన్ని చదవాలి, పఠించాలి అనంటే, దేవుని వాక్యములో నిన్ను నన్ను ప్రేమించిన ఈ దేవుని గురించి, నీ కొరకు నా కొరకు మరణించిన యేసయ్యను గురించి ఈ బైబిల్ మనకి బోధిస్తుంది. నేను ఎప్పుడైనా మా చర్చిలోనే ఎవరికైనా చెప్తాను, బైబిల్ కంటెంట్ ఏంటి అంటే, బైబిల్లో ఉన్న కంటెంట్ గుర్తుపెట్టుకోండి. ఒక 6 విషయాలు బైబిల్ చెప్తుంది. ఎవరు చెప్పినా, నేను చెప్పిన, ఇంకెవరు చెప్పినా. ఫస్ట్, గాడ్, థియాలజీ, దేవుడెవరో నువ్వు తెలుసుకోవాలంటే బైబిల్ చెప్తుంది. రెండవది, మనుషుడెవరు, యాంథ్రోపాలజీ, మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడో, అతని పరిస్థితి ఏంటి, అతని జీవితం ఏంటి అనే విషయాన్ని బైబిల్ చెప్తుంది. మూడవది, బైబిల్ ఏం చెప్తుందంటే హామర్టియాలజీ, పాపం అంటే ఏంటి, పాపం వలన మనుషుడు ఎలాంటి స్థితికి వెళ్ళిపోయాడు. నాలుగవది, రక్షణ అంటే ఏంటి, సొటేరియాలజీ, ఒక వ్యక్తి రక్షించబడ్డంలో దేవుడు ఎలాంటి కార్యం చేశాడు. సువార్తల నుండి యేసు ప్రభు మరణ పునరుద్ధానాల వరకు ఈ రక్షణ ప్రణాళికను బైబిల్ బోధిస్తుంది. ఐదవది, ఎక్లైషియాలజీ, ఈరోజు మనమున్న సంఘం, ఎక్లైషియాలజీ, ఒక వ్యక్తి ఎలాగూ రక్షించబడ్డాడు, ఈ రక్షించబడ్డ వ్యక్తి ఈ భూమి మీద ఎలాగూ దేవుని గురించి బోధించాలి, ఎలా జీవించాలి. పత్రికలన్నీ కూడా అవే. అపోస్తుల కార్యం నుండి పత్రికలన్నీ కూడా ఎక్లైషియాలజీ, సంఘం అది మహిమగలదిగా, పరిశుద్ధమైనదిగా, ఘనమైనదిగా ఎలా జీవించాలి లోకంలో. సంఘమేమో యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన విశ్వాసులు స్టార్ట్ అవుద్ది, కుటుంబమేమో వివాహముతో ప్రారంభమైంది. అందుకే ఎఫెసీ పత్రికలో 2 విషయాలు చెప్తాడు, సంఘ క్రమము, కుటుంబ క్రమాన్ని గురించి మాట్లాడతాడు. సంఘము బాగుండాలంటే కుటుంబాలు బాగుండాలి, కుటుంబాలు బాగుంటే సంఘం కూడా బాగుంటుంది. చివరిది ఎస్కటాలజీ, యుగాంతం. ఎస్కటాలజీ, యుగాంతములో ఏముంది, ఈ విషయాలన్నీ చెప్పడానికి చెప్తూ బైబిల్లో ఏముంటాయంటే ప్రాఫెసీస్ ఉన్నాయి, ప్రామిసెస్ ఉన్నాయి, ప్రికాషన్స్ ఉన్నాయి. ఎప్పుడైనా చదవండి. ప్రాఫెసీస్ కొన్ని నెరవేర్చబడ్డాయి, కొన్ని నెరవేరబోతాయి. ప్రామిసెస్ ఉన్నాయి, దేవుడు ఆయా సమయాల్లో మనం ఆయనకు లోబడ్డప్పుడు ఏమి ఇస్తాడో, ఆయన శక్తి ఏంటో మనకి ప్రామిస్లో గుర్తు చేస్తాడు. చివరిది ప్రికాషన్స్, మనం ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఇది చేస్తే నీకేం కలుగుతుంది, ఇది చేయకపోతే నీకేం కలుగుతుంది. ఇది బైబిల్లో ఉన్న సారాంశం అంతా.
క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నెహెమ్యా ఈ దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకొని వచ్చి ప్రజలకి బోధిస్తూ ఉన్నప్పుడు వినిపిస్తూ ఉన్నప్పుడు వారు శ్రద్ధతో వినిరి. ఈ ఉదయకాలం ఆరాధనలో కూడి ఉన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం పట్ల మన స్పందన ఏంటి? ఎలాగూ దేవుని వాక్యాన్ని మనం స్వీకరిస్తున్నాం? ఎలాంటి భక్తి శ్రద్ధలతో దేవుని వాక్యాన్ని చదువుతున్నాం, దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం? మన సంఘాల్లో ఒక సామెత ఉంటుంది, క్వైరు ముందు వస్తారు, మధ్యలో వెళ్ళిపోతారు. పెద్దలు మధ్యలో వస్తారు, నిద్రలో ఉంటారు, చివరి వరకు ఉంటారు. విశ్వాసులు ముందు వస్తారు, మధ్యలో ఉంటారు, శ్రద్ధగా వింటారు, చివరి వరకు ఉంటారు. సో కాబట్టి దేవుని వాక్యమును వినడంలో తర్వాత 8వ అధ్యాయం 13వ వచనం నుండి, 2వ దినమందు జనులందరి పెద్దలలో ప్రధానులైన వారును యాజకులను లేవీయులను ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు వినవలనని శాస్త్రి అయిన యజ్రా యుద్ధకి ఏం చేశారంట? కూడి వచ్చారు. 2వ రోజు కూడా వచ్చారు. ఎవరు వెళ్ళారు? ఇప్పుడు ఎవరు వెళ్ళింది? పెద్దలు, లేవీయులు. ఈరోజు మన సంఘాల్లో పెద్దలు దేవుని వాక్యాన్ని చదివి వింటే ఎంత బాగుంటుంది. మీ సంఘాన్ని అభినందించాలి. చక్కగా సంఘ ఎగ్జిక్యూటివ్ వర్షిప్ చేశారు. చక్కగా మరి సంఘానికి ఒక మంచి మెసేజ్. ఎందుకంటే పెద్దలు పాడి దేవుని స్తుతించి సంఘాన్ని నడిపించడం అనేది చాలా మంచి స్వభావం. నేను రాసుకున్న దాన్ని, ఒక మంచి సాంప్రదాయం. పెద్దలు కూడి వచ్చారంట మరలా యజ్రా దగ్గరికి కూడి వచ్చినప్పుడు 8వ అధ్యాయంలో 7వ నెలలో పర్ణశాలల పండగ చేయాలన్న విషయాన్ని కనుగొంటారు. అర్థమైందా? దేవుని వాక్యాన్ని ఎందుకు మనం చదవాలి, దాన్ని వినాలి అని అంటే, చార్లెస్ స్టడ్ అనే ఒక దైవజనుడు తన ముసలితనంలో కూడా బైబిల్ చదువుతూ ఉన్నాడంట. ఒక ఆయన తన స్నేహితుడు వెళ్ళి, ఆయన చాలా గొప్ప ధనవంతుడు, లాస్ట్కు పేదరికంలో ఉండిపోయాడు సేవ కొరకు వెళ్ళి. ఇంకేం ఏందయ్యా నీకు ఏజ్ అయిపోయింది, ఇంకేముందని చదువుతున్నావు అంటే, ఆయన అన్నాడంట, నేను ఇప్పుడు ప్రసంగాలు చేయడానికో లేకపోతే ఇంకోటో కాదు, ఈ వాక్యంలో ఇంకేమైనా నేను చెయ్యకుండా మర్చిపోయిన విషయాలు ఉంటే రేపు దేవుని దగ్గర నేను నిలబడ్డప్పుడు లెక్క చెప్పాలి. కాబట్టి ఏం చేస్తున్నానంటే, నేను ఇంకా దేవుని వాక్యాన్ని పఠిస్తూ విషయాలు తెలుసుకుంటున్నాను అన్నట్టు. కాబట్టి దేవుని వాక్యాన్ని వారు విన్నప్పుడు, చదువుతున్నప్పుడు వారు ప్రజలు ఎలా స్పందించారు? 2వది, వారు పెద్దలు వెళ్ళారు, విషయాన్ని మరలా వారు చదివించుకుంటూ ఉన్నప్పుడు 7వ నెలలో పర్ణశాలల పండుగ కూర్చిన విషయాన్ని వారు తెలుసుకుంటారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో ఆనందించండి. 112వ కీర్తన 1వ వచనంలో, యెహోవాయందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు. ఉదయకాలం వాక్యం పట్ల మన స్పందన ఏంటి? వినడంలో, దాన్ని నమ్మడంలో, దానిని అంగీకరించడంలో, దాన్ని హృదయాలకు అన్వయించుకోవడంలో ఎలాంటి స్పందన మనము కలిగి ఉన్నాం? దాన్ని స్వీకరించడంలో ఆనందంగా దేవుని వాక్యాన్ని వింటూ సంతోషిస్తున్నామా? ఒకసారి మనల్ని మనము పరీక్షించుకుందాం. ఎంతకాలమైంది బైబిల్ చదవక? ఏదో క్యాలెండర్లో ఒక వర్డ్ తీసుకొని ఇంక అదే బైబిల్ అనుకుంటున్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకునే సమయం. 2వది, 10వ అధ్యాయంలో ఇప్పుడు వారు 9వ అధ్యాయానికి వస్తే, 8వ అధ్యాయంలో వాక్యాన్ని వింటున్నప్పుడు శ్రద్ధతో విన్నారు. విన్న తర్వాత ఒక సంఘటన జరిగింది. వారు విని ఏడవ మొదలు పెట్టగా దేవుని వాక్యం ఇప్పుడు ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళింది? అంతరంగంలోకి వచ్చింది. కన్నీళ్ళు అనేవి హృదయం యొక్క భాష. గుర్తుపెట్టుకోండి, హృదయం యొక్క భాష. అందుకే 9వ అధ్యాయం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, వారు పెద్దలు 24వ దినమందు ఇశ్రాయేలు ఉపవాసముండి గోనె పట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఇశ్రాయేలు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. 8వ అధ్యాయంలో దేవుని వాక్యం పట్ల రెస్పెక్ట్ ఇచ్చారు. 9వ అధ్యాయానికి వచ్చినప్పుడు దే రిపెంట్.
దేవుని వాక్యాన్ని వారు విన్న తర్వాత ఇక్కడ రాయబడింది, వారు తలల మీద ధూళి పోసుకొని గోనె పట్టలు కట్టుకొని ఉపవాసముండి. వాక్యాన్ని విన్నప్పుడు వారి అంతరంగములో ఒక సంఘర్షణ జరిగింది. ఆ సంఘర్షణ ఈ 9వ అధ్యాయంలో మనము జాగ్రత్తగా చదివితే, మీరు తర్వాత ఆయన చదవండి, 2 విషయాలు ఎక్కువ ఉంటాయి ఈ 9వ అధ్యాయంలో. వారి ప్రార్థనలో వారు చేసినటువంటి ఆ విషయాలలో 3వ వచనంలో, వారు ఒక జాము సేపు తామున్న చోటు నిలబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. ఒక జాము సేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచూ వచ్చిరి. పాపములను ఒప్పుకొని. ఏమిటి 9వ అధ్యాయంలో ఒక సుదీర్ఘమైన ప్రార్థన ఇది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము, నెహెమియా గ్రంథం 9వ అధ్యాయం చాలా దగ్గరగా ఉంటాయి. ఈ రెండింటిలో కూడా వారి ప్రార్థన ఏమిటి, ఈ ప్రార్థనలో ఉన్న సారాంశము, వారి పశ్చాత్తాపంలో విషయం అంతా ఏంటి అంటే, ఒకే ఒక మాటలో చెప్పాలంటే, అన్ఫెయిల్డ్ లవ్ ఆఫ్ గాడ్ ఫెయిల్డ్ పీపుల్ టువార్డ్స్ ఫెయిల్డ్ పీపుల్. మీరు ఆ 9వ అధ్యాయం అంతా చదవండి. దేవుని అద్భుతమైన ప్రేమ ఎలాంటిదంటే, ఈ నశించి లేకపోతే మాటి మాటికి తిరుగుబాటు చేసి విసిగించి తిరుగుబాటు చేసి మాటి మాటికి తప్పిపోయిన ఆ ప్రజల పట్ల దేవుడు ఎలాంటి ప్రేమను చూపించాడో వారు 33వ వచనం నుండి, మా మీదికి వచ్చిన శ్రమలన్నిటిని చూడగా నీవు న్యాయస్థుడవే, నీవు సత్యముగానే ప్రవర్తించితివి, కానీ మేము దుర్మార్గులమైతిమి. ఇది వాళ్ళు తెలిసిన పదే. ఈ 9వ అధ్యాయంలో వారి రిపెంటెన్స్లో ఉన్న విషయాలు 2. దేవుని అద్భుతమైన ప్రేమ, వారి మాటి మాటికి చేసినటువంటి తిరుగుబాటు. మీరు 9వ అధ్యాయంలో చదవండి. ఏమంటారంటే, విసిగించామయ్యా, తిరుగుబాటు చేశాము, నీ మీదను మోషే మీదను మేము తిరుగుబాటు చేశాము, అపవిత్రులమయ్యాము, బహు గర్వంగా ప్రవర్తించాము, నీ మాట నమ్మలేదు, నీవిచ్చినవి మేము అనుభవిస్తూ కూడా గర్వంగా మేము ప్రవర్తించాము. ఇవన్నీ చూస్తే మేము దుర్మార్గులము, నీవెప్పుడు కూడా న్యాయస్థుడవే. కాబట్టి ప్రభువా, మేము క్షమాపణకు కూడా అనర్హులం. పశ్చాత్తాపములో 2 విషయాలు దాగి ఉంటాయి, రిగ్రెట్, రిపెంట్. రిగ్రెట్ అంటే ఎలాంటిదంటే, అప్పుడప్పుడు మీరు రైల్వే స్టేషన్స్లో కొన్ని అనౌన్స్మెంట్ వినబడతాయి. రిగ్రెట్స్, ట్రైన్ లేటుగా వచ్చినందుకు మేము చింతిస్తున్నాం, ఇంకోసారి కాకుండా చేస్తాం. చాలాసార్లు దేవుని దగ్గర కూడా మనం రిగ్రెట్ అవుతామంట. ప్రభా, తప్పు చేశానయ్యా, ఏదో పొరపాటు జరిగింది, క్షమించంట, మళ్ళీ చేస్తామంట. లేదంటే మనుషులతో కూడా ఎలా ఉంటే, ఇది నువ్వు తప్పు నీ వల్ల జరిగిందంటే, ఎంతో చెప్పు, డబ్బులు కడతాం, అంతేనా, ఇంకొకసారి మాట్లాడకంట. రిపెంటెన్స్ ఎలాంటిదంటే, ప్రభా నేను తప్పు చేశాను, నేను ఈ తప్పును సరిదిద్దలేను, ఈ తప్పు నుండి నేను చెయ్యలేదని నీ దగ్గర ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి కూడా నాకు లేదు. సౌలు దావీదు ఇద్దరిలో తేడా ఏంటంటే, సౌలు ప్రతిసారి రిగ్రెట్ అయ్యాడు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు. దావీదు రిపెంట్ అయ్యాడు. ఏమంటాడంటే, ప్రభా ఇక నేనేం మాట్లాడలేను నీ దగ్గర, నీ కృప చొప్పున, నీ కృపా బాహుల్యము చొప్పున నన్ను రక్షించు. ఈ అధ్యాయంలో కూడా దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు ఫస్ట్ వారు రెస్పెక్ట్ ఇచ్చారు, రెండవది అక్కడి నుంచి వీరు ఇప్పుడు రిపెంటెన్స్కి వచ్చారు. ఏం చేశారంట, కన్నీరు కార్చి ఉపవాసం ఉండి తలల మీద ధూళి పోసుకొని గోనె పట్టలు కట్టుకొని. గోనె పట్ట తగ్గింపు. ఏలియా జీవితంలో గోనె పట్టు ఉంది, దుప్పటి ఉంది. మనం ఏం కోరుతామంట, దుప్పటిని ఇష్టపడతాం కానీ గోనె పట్టును ఇష్టపడం, తగ్గింపుని ఇష్టపడం. కాబట్టి వారు దేవుని సన్నిధానములో దేవుని యొక్క కృపలన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటున్నారు. ప్రభువా నీవు దయాళుడవు, నీవు నమ్మదగిన వాడవు, నీవు ప్రేమ కలిగిన దేవుడవు, నీవు కృప కలిగిన దేవుడవు అయింది మమ్మల్ని విడవలేదు ప్రభువా. ఎప్పుడు దేవుని మనము ప్రేమించి ఆరాధించగలమంటే, నేను ఎంత చెడిపోయిన వాడినో
దేవుడు ఎంత ప్రేమ చూపాడో చెప్పకుండా నువ్వెప్పుడు దేవుణ్ణి నిజంగా ఆరాధించలేవు. దేవుని బిడ్డలారా, యేసయ్యను కూడా ఆ కల్వరి శిలువలో ఆయన ప్రేమను నువ్వు తెలుసుకోకుండా దేవుణ్ణి ఎప్పుడు నీవు ప్రేమించలేవు. దేవుని ప్రేమ ఎంత నువ్వు గొప్పదో నువ్వు తెలుసుకోకుండా దేవుని ఎప్పుడు నీవు ప్రేమించలేవు, దేవుని ఎప్పుడు నీవు ఆరాధించలేవు. ఈ 9వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తూ జాముసేపు కూడా వాళ్ళు కూడా ఏం చేశారంట, పశ్చాత్తాపముతో పాపములు ఒప్పుకొనుచు దేవుని సన్నిధానములో వారు మరి ప్రార్థించారు. పశ్చాత్తాపము బైబిల్ అంతట్లో కూడా ఈ పశ్చాత్తాపం అనేది దేవుడు మన నుండి కోరుతుంది. ఒకసారి మనం సువార్తలన్నీ చూస్తే మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో జాన్ ద బ్యాప్టిస్ట్ యొక్క ప్రీచింగ్ ఏంటి? మారుమనసు పొందండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రీచింగ్ ఏంటి? కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించింది, మారుమనసు పొంది సువార్త నమ్మండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం పేతురు యొక్క ప్రసంగం ఏంటి? మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందండి. కాబట్టి పౌలు యొక్క బోధ ఏంటి? అపోస్తుల కార్యం 26వ అధ్యాయం 20వ వచనంలో మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి, ప్రభువుని నమ్మండి, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఏమంటాడంటే, పేతురు మనలో ఎవడు నశించకూడదని అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుడు మన ఎడల దీర్ఘశాంతాన్ని చూపుతున్నాడు. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 32వ వచనంలో కూడా పౌలు ఏథెన్సులో బోధించినప్పుడు అదే చెప్పాడు. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో ఎఫెసు సంఘానికి కూడా చెప్తూ ప్రభు ఇచ్చిన మాట ఏంటంటే, నీ ఎక్కడ పడిపోయావో నీవు లేచి ఏ స్థితిలో నుండి పడిపోతువో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. దేవుని బిడ్డలారా, ఉదయ కాలంలో ఒక సంఘ విశ్వాసి ఆనందించాల్సింది ఎప్పుడంటే, నా పాపాల విషయమై నేను చనిపోయి ప్రభు నా కొరకు చేసిన త్యాగాన్ని తెలుసుకొని నేను ఆత్మలో ఆనందించను. అది ప్రభునందు ఆనందించడం. ఈ 9వ అధ్యాయంలో నెహెమియా ప్రజలు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆ ప్రజలందరూ కూడా దేవుని సన్నిధానంలో వారు చేసిన పని అదే, తమ పాపములు ఒప్పుకొనుచు దేవుని యొక్క కృపను ఒక వైపు జ్ఞాపకం చేసుకున్నారు. వాళ్ళు ఎంతగా దుర్మార్గంగా ప్రవర్తించారో. ఈరోజు చాలాసార్లు మందిరంలో మనం వచ్చి నేను చాలా పవిత్రుణ్ణి, అంత ఎలా ఉంటుందంటే పరిసైడు ప్రార్థన, ఐఎమ్ ఆల్ రైట్, నేను వాడి వల్ల లేని ప్రభా, వీడి వల్ల లేని ప్రభా, నేను ఎప్పుడు చాలా మంచోని. మనం ఎప్పుడు మంచోళ్ళమని బైబిల్ చెప్పట్లేదు. మనం బలహీనులమనే, మనము శత్రువులమనే దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకో. మనం ఎంతగా బలహీనులమయ్యామో. తప్పేను కుమారుడు ఉపమానంలో కూడా అదే, అతడు తప్పేను కుమారుడు గుర్తు చేసుకుంది అంటే తండ్రి ప్రేమనే, నేను యోగ్యుడను కాదు. దేవుడు ఎప్పుడు మన యొక్క రిలేషన్ ఎప్పుడు తెగదు దేవుడి దగ్గర. ఎప్పటి వరకు అంటే మనం మరణించే వరకు తగ్గిపోదు. దేవుడు తన కృప మన ఎడల ఒకవేళ ఫెలోషిప్ చెడిపోవచ్చు కానీ రిలేషన్ తగలేదు. అందుకనే ప్రభు కలువరి శిలువలో దేవుడు తన కుమారునితో సంబంధాన్ని తెంచుకొని మనతో సంబంధాన్ని తెంచుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. మనం మరణించే వరకు దేవుడు మనకి అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. ఎప్పుడైనా నీవు ఆయన ప్రేమను తెలుసుకొని నేను ఎంత అసహ్యంగా ప్రవర్తించానో అది తెలుసుకున్న రోజు నిజమైన ఆనందం నీలో కలుగుతుంది. ఈ 9వ అధ్యాయంలో ఎలాంటి వారు రిపెంటెన్స్లో వారు చేసిన పని ఒకటే, తమ పాపములు జ్ఞాపకం చేసుకున్నారు. దేవుని అన్ఫెయిలింగ్ లవ్, దేవా నువ్వెప్పుడు దారి తప్పలేదు ప్రభా, నువ్వెప్పుడు మా ఎడల అన్యాయం చేయలేదు తండ్రి. దేవుని కృపలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారు రిపెంట్ అయ్యారు. మూడవది 10వ అధ్యాయానికి వస్తే ద రీడెడికేట్. 10వ అధ్యాయానికి వచ్చినప్పుడు వారు విన్నారు, స్పందించారు, పశ్చాత్తాపడ్డారు. వారు ఏ తప్పులైతే వారు తెలుసుకున్నారో 10వ అధ్యాయానికి వచ్చినప్పుడు మొదటి వచనం చూడండి, మేము ఒప్పుకొని చెప్పిన దానిని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకొని వ్రాయించుకొనగా. ఇప్పుడు వాళ్ళు ఏదైతే విన్నారో వాటన్నిటిని ఇప్పుడు ఎక్కడ ఏం చేశారు, పేపర్ మీద తెచ్చారు. పేపర్ మీద తెచ్చి 28వ వచనం చూడండి,
అయితే జనుల్లో మిగిలిన వారనగా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులగినట్లు దేశపు జనుల్లో ఉండకుండా తమను తాము వేరుపరుచుకొనిన యాజకులు, లేవీలు, ద్వారపాలకులు, గాయకులు, నేతినీయులు అందరూ దేవుని దాసుడైన మోషే ద్వారా నియమింపబడిన దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచు మన ప్రభు అయిన యెహోవా నిబంధనల కట్టడలను ఆచరించుదమని శపథము పూని ప్రమాణము చేయుటకు కూడిరి. ఇప్పుడు కార్యాల్లోకి వచ్చారు. ఫస్ట్ ఏమో చెవులించారు, విన్నారు. అక్కడి నుండి హృదయంలోనికి పశ్చాత్తాపం వచ్చింది. మూడవది ఇప్పుడు ఏం చేశారంటే ప్రజల్లోకి వచ్చి పనుల్లోకి వచ్చారు. ఈ 10వ అధ్యాయంలో 3 విషయాల్లో వారు ఒక నిబంధన చేసుకున్నారు. ఫస్ట్ ఏంటంటే వివాహాల విషయంలో మేము అన్యులతో లేదా ఈ దేశపు ప్రజలతో మేము వివాహాలు చేసుకోము. మా పిల్లలను వారికి ఇవ్వడం కానీ మేము వారిని చేసుకోవడం కానీ జరగదు. 29, 30, 31 వచనాల్లో వారి నిబంధనలో వారు ఎవరితో సహవాసం చేయాలో చేయకూడదో నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఈరోజు కుటుంబ వ్యవస్థ పతనం అయిపోయింది. అందుకనే సంఘం పతనమైంది, కుటుంబాలు పతనమైన, సమాజం కూడా పాడైపోతుంది. సో వారు ఏం చేశారంటే వివాహాల విషయాల్లో ఒక నిబంధన చేసుకున్నారు. రెండవది విశ్రాంతి దినాల విషయంలో, అంటే వారి సమయాన్ని ఎలా గడపాలో విశ్రాంతి దినాలను, నియామకపు కాలాలను మేము జాగ్రత్తగా జరిగిస్తాము. మూడవది వారి ధనం విషయంలో చివరి వచనం 10వ అధ్యాయం చివరి వచనం నుండి ఏమంటారు వాళ్ళు? ఇవన్నీ చేసుకొని ఒక మాట చెప్తారు, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. చూడండి, దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు ఇక్కడ వారు డెడికేట్ చేసుకున్నారు. ఇదిగో అన్యులతో మేము ఉండము, వివాహాల విషయాల్లో జాగ్రత్త తీసుకుంటాము. దేవుడు నియమించిన సమయము, విశ్రాంతి దినము, పరిశుద్ధ వారాలను, సబ్బాతు దినాన్ని, వీటన్నిటి విషయాల్లో మేము ఏ పనికి వెళ్లకుండా వాటిని పవిత్రంగా పాటిస్తాము. అంతేకాదు దేవుని మందిరానికి ఇవ్వాల్సిన విషయాల్లో, లేవీలకు ఇవ్వాల్సిన విషయాల్లో, మా డబ్బు విషయంలో కూడా మేము దేవుడు ఏమైతే రాయించాడో దాన్ని మేము చేస్తామని చెప్పి చివరికి వారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఉద్యోగం ఏంటంటే సంగీతంలో రాదు, అంతేనా? లేకపోతే హల్లెలూయా స్తుతి మహిమను గట్టిగా అనుసరించి పాడటంలో రాదు. ఉద్యోగం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే అంతరంగములో నుండి వచ్చేదే ఉద్యోగం. ఎక్కడైతే అంతరంగంలో దేవుని వాక్యం ద్వారా నీవు పట్టబడతావో, నా తప్పులు నేను తెలుసుకొని ఏది సరైనది చేయాలో నిర్ణయించుకున్న రోజులే నీవు దేవునిలో ఆనందిస్తూ ఉన్న ఆనందం అది. ఆ ఆనందం నిత్యానందానికి నడిపిస్తుంది. ఇక్కడ నీవు దేవునిలో ఆనందించడం నేర్చుకున్న రోజు దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆనందములో నీవు ఉంటావు. అందుకొరకే దేవుడు తన కుమారుని లోకానికి పంపించి కలువరి శిలువలో మన కొరకు ఆయన తన ప్రశస్త రక్తాన్ని చిందించాడు. ఈ ఉజ్జీవాన్ని ఇవ్వడానికే దేవుని కుమారుడు మన కొరకు కలువరి శిలువలో ఆయన చనిపోయాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం అంటాడు కదా, మనము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మనలను బ్రతికించాడు. ఈ వాక్యం ఎందుకు చదవాలంటే ఇదిగో నీ కొరకు చనిపోయిన యేసయ్య ఇక్కడ నీకు కనుగొనబడతావు. యేసు క్రీస్తులో ఇవ్వబడిన రక్షణ నీవు కనుగొన్నప్పుడు, నా పాపముల విషయమై నేను చనిపోయి ఇదిగో నా కొరకు చనిపోయిన యేసయ్యను నేను కనుగొన్నప్పుడు నాకు కలిగే ఆనందం, ఇందా చెప్పాను కదా, నపుంసకుడు సంతోషించుచూ వెళ్ళానని. మీరు అపోస్తుల కార్యంలో ఒకసారి జాగ్రత్త చదివితే అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 41వ వచనంలో శిష్యులు ఈ 41వ వచనం, ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయిరి. 8వ అధ్యాయం 39వ వచనం, నపుంసకుడు బాప్తిజం తీసుకున్నాక సంతోషించుచు తన త్రోవను వెళ్ళాను. 16వ అధ్యాయం 34వ వచనం జైలర్ గురించి మాట్లాడుతుంది.
మరి అతడు వారి ఇంటికి తోడుకుని వచ్చి భోజనం పెట్టాడు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఫిలిప్పీ పత్రిక 4:4 ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించుడి. ఏ ఆనందం ఇది? వీళ్ళు పొందిన ఆనందం అంటే ఏంటి? డబ్బులు దొరికాయనా? స్వస్థతలు వచ్చాయనా? ఇల్లు కట్టుకున్నామనా? ఉద్యోగం దొరికిందనా? ఏంటి సంతోషం? యేసయ్యను కనుగొన్నారు, యేసుక్రీస్తుల రక్షణను కనుగొన్నారు, యేసుక్రీస్తులకు ఇవ్వబడే నిత్య జీవాన్ని కనుగొన్నారు కనుక వారు ప్రభునందు ఆనందించుచు సంతోషించుచు. దేవుని బిడ్డలారా, ఈ లోక ఆనందం హ్యాపెనింగ్స్ మీద ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కానీ నిజమైన క్రైస్తవ విశ్వాసం యేసు మీద ఉంటుంది. యేసు ఇచ్చేటువంటి ఆశీర్వాదాల మీద, యేసుక్రీస్తులో మనకుండే ఆ రక్షణ విధానం మీదనే ఆధారపడి ఉంటుంది. అందుకనే వారు ప్రభునందు మీరు ఆనందించండి, యెహోవాయందు ఆనందించడం వలన మీరు బలము పొందుతారు. పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు, ప్రభునందు ఆనందించుడి. జైలర్ ఆనందించాడు, ఇంటి వారందరితో కూడా. కారణం ఏంటంటే రక్షకుడు దొరికాడు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము. ఉదయకాలం ఇంకా ఒకవేళ మనం ఎవరైనా యేసు ప్రభు నమ్మకపోతే, దేవుడి వాక్యము ద్వారా నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. నిన్ను నన్ను ప్రేమించిన యేసయ్యను దేవుని వాక్యము చదివినప్పుడు నువ్వు కనుగొనగలుగుతావు. యేసయ్యను నువ్వు నమ్మగలిగితే నీ జీవితంలో ఎప్పుడు స్థిరమైన, బలమైన, ఆనందకరమైన ఆనందాన్ని నీవు అనుభవిస్తావు. ఈ ఆనందాన్ని నీకు ఇవ్వడానికే దేవుడు యేసుక్రీస్తును పంపించాడు. ఈ ఆనందంలో నీవు ఎదగాలనే దేవుడు దైవజనులను, సంఘాన్ని మనకిచ్చాడు. మరి మన ఆనందం ఎందులో ఉంది? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం, తల వంచుదాం. ప్రభువా, ఈ నెహెమియా దేవుని వాక్యాన్ని వినిపిస్తూ ఉన్నప్పుడు, ఆ నెహెమియా గ్రంథంలో మొదటి 6 అధ్యాయాల్లో డబ్బుతో యెరూషలేము ప్రాకారాలు కట్టాడు. దేవుని వాక్యం ద్వారా విశ్వాసులు నిర్మించాడు. ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ ఇంకా మనం నమ్మకపోతే నమ్ముదాం. ఒకవేళ ప్రభువులో ఇంకా నువ్వు రక్షించబడకపోతే దేవుణ్ణి తెలుసుకో. ప్రభు నీ కొరకు మరణించాడు. నిన్ను ప్రేమించిన యేసయ్య ఈ వాక్యములో ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ వాక్యాన్ని వినడానికి, చదవడానికి, చదివినప్పుడు స్పందించడానికి, వాక్యం పట్ల గౌరవాన్ని, వాక్యం వింటున్నప్పుడు పశ్చాత్తాపాన్ని కలిగిస్తుంది వాక్యం. అంతేకాదు మనల్ని ప్రత్యేకపరుస్తుంది, వేరుపరుస్తుంది. ప్రత్యేకమైన పవిత్రమైన జీవితం కొరకు దేవుని వాక్యం మనల్ని ప్రేరేపిస్తుంది. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నెహెమియా గ్రంథంలో నుండి కొన్ని విషయాలు ధ్యానించడానికి ప్రభు మీరు కృప చూపావు. మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ, నేను నీ వాక్యము కలిగించే ఆ అద్భుతమైనటువంటి రివైవల్ను మా జీవితాల్లో మేము అనుభవించి ప్రభునందు ఆనందిస్తూ తండ్రి, ఎల్లప్పుడూ క్రైస్తవ విశ్వాసములో మేము బలంగా ఉండడానికి సహాయం దయచేయండి. ఈ సంఘాన్ని, కాపరిని, పెద్దలను, ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ, ఉదయకాల దీవెన ఆశీర్వాదాలతో నింపమని, యెహోవాయందు ఆనందించడం వలన మీరు బలమును పొందెదరు. ఆ ఆత్మలో ఉండే ఆ బలమును, నీలో ఆనందించడంలో, వాక్యములో ఆనందించడంలో శక్తిని మేము అనుభవించుటకు సహాయము దయచేయమని యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.